శ్రమలో వచ్చినప్పుడు దిక్కుతోచని వారిగా ఉంటాం. అసలు ఏమి చేయాలో అర్థం కాదు, ఎలా ఉండాలో అర్థం కాదు, ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఇంటిని ఎలా చక్క పెట్టాలో అర్థం కాదు. భర్త మాట వినట్లేదండి, అసలు భర్తతో ఎలా మాట్లాడాలి? లేదా భార్య నా మాట వినట్లేదండి, నా ఇంట్లో నా పిల్లలు నా మాట వినట్లేదు, నా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, అసలు ఏ డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇలా ఉన్నారా? ఈ సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో చాలా ఆగిపోయిన జీవితాలు, అంటే విశ్వాసాన్ని కోల్పోయి నిరుత్సాహంలో ఉండి ప్రార్థన జీవితాన్ని ఆపివేసి చాలా ఇంకా భయంకరమైన శోధనలో ఉంటున్న వారు ఎంతోమంది. అయితే ఆ శోధనలు అధికమవ్వకుండా ఆ శోధన నుంచి మనం విడిపించబడాలి అంటే మనం ఏమి చేయాలి? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, అవునా కాదా? ఈ కెమెరా ఉంది కదా, ఆ కెమెరా కింద పడిపోయి ఖరాబ్ అయిపోయింది అనుకోండి, దానికంటే ఒక సొల్యూషన్ ఉంది, చెప్తారా? అది కరెక్ట్గా రిపేర్ చేసే షాప్కి తీసుకొని వెళ్ళి ఎవరైతే కరెక్ట్గా రిపేర్ చేస్తారో వారి చేతుల్లో పెట్టి, సార్ నా కెమెరా కింద పడిపోయిందండి, ఇంతవరకు చాలా చక్కగా మేము యూజ్ చేసాము, అనుకోకుండా అసలు మేము అనుకోలేదు ఇంత సడన్గా అది ఇట్లా ఖరాబ్ అవుతుందని, కొద్దిగా రిపేర్ చేసి పెట్టరా అంట. అవునా కదా? ఎక్కడికి వెళ్తాం? కరెక్ట్గా రిపేర్ అంటే ఎవరికైతే ఆ కంపెనీకి సంబంధించిన సత్తు కలిగిన ఆ రిపేరర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర తీసుకొని వెళ్ళి అతని చేతిలో పెడతాం. ఎవరి చేతిలో పడితే వారి చేతిలో పెట్టాం, జాగ్రత్త. అవునా కదా? ఈ కెమెరా సంబంధించినది ఏదైతే షాప్ ఉంటుందో అక్కడికే వెళ్ళాలి. లేదా ఈ కెమెరాని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ బాగా చేసే షాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి, పని అవుతుంది అంటారా? చెప్పాలి, అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దేనికి దానికి స్పెషలిస్టులు ఉన్నారు, అవునా కాదా? ఎస్. ఈ రోజున అది రిపేర్ చేసేవారు సరైన వ్యక్తి దగ్గరికి వెళ్తేనే బాగుపడుతుంది అది, అవునా కదా? ఈ రోజున మన జీవితాలలో మనం కూడా సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఆమేన్. ఆ కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చాము. ఆయన ఏమి చేస్తారంటే మన జీవితాలను ఏ డాక్టర్స్ బాగు చేయలేరు, లేకపోతే మన జీవితాలను ఏ మనుషులు బాగు చేయలేరు, లేదా మన జీవితాలను ఇంకా ఎవరు మనం బాగా నమ్ముకున్నాము వారు బాగు చేస్తారండి అని అంటే కుదరదు. నువ్వు ప్రేమించినట్లు నీ ఇంట్లో ఉన్న బిడ్డే నిన్ను ప్రేమించదు, అవునా? లేకపోతే నీ ఇంట్లో ఉన్న భర్తే నిన్ను ప్రేమించడు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అయ్యో ఇంతగా ప్రేమించాను కదా, ఏంటి నన్ను ప్రేమించట్లేదు, అవునా కాదా? కానీ నీవు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మాత్రం నిన్ను నడిపించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు సహాయము చేసే అద్భుతమైన దేవుడుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఈ రోజున నీ శ్రమలు అధికం అవ్వకుండా ఆ శ్రమల నుంచి నువ్వు దాటింపబడాలి అంటే, నీ జీవితం చాలా అద్భుతంగా సంతోషకరంగా ముందుకు వెళ్ళాలి అంటే సొల్యూషన్ ఎవరంటే యేసయ్యే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా చూద్దాం. మనము శ్రమలో ఉన్నప్పుడు, శ్రమ రాగానే చాలా భయపడుతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా భయంకరమైన శోధన రాగానే అసలు కాళ్ళు చేతులు ఆడవు కదండి, ఏం చేయాలో అర్థం కాదు కదా, ఏమి చేయాలో అర్థం కాదు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. నవీన్. జీసస్. హల్లెలూయా. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. శ్రమ రాగానే కృంగిపోతూ ఉన్నారా? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? నీకున్న శ్రమను బట్టి నువ్వేం చేయాలంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చాలు, అతడు ప్రార్థన చేయవలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుతాం. హల్లెలూయా. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? మీకేం తెలుసండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు తెలుసు నా బాధ ఏంటో అని అంటూ ఉంటాం. లేకపోతే ఆ రోడ్డు మీద వెళ్తున్న కారులో ఉన్న వ్యక్తిని చూసి
బా ఏమి లైఫ్ అండి, లగ్జరియస్ లైఫ్. వారికి అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, నాకే ఎందుకు ఈ జీవితం అనుకున్నారా? ఎప్పుడైనా అనుకున్నారా? వారిని చూసి వీరిని చూసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకే ఎందుకు ఇంత కష్టం? ఎక్కడో ఉన్న దూరంలో ఉన్న వ్యక్తి అలా కారులో వెళ్తున్నప్పుడు లేదా ఇంకా ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితం వారికంటే తక్కువ ఉన్నప్పుడు వారు బాగున్నారు, నాకే ఎందుకు అని అనుకుంటూ ఉన్నారు కదా. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అందరు బాగున్నారు కదా, నాకే ఈ పరిస్థితి ఏంటి? నీకు తెలుసా వారికి ఎంత కష్టాలు ఉన్నాయో? తెలుసా? కారులో తిరగగానే సరిపోయిద్దా? లేదు. ప్రతి ఒక్కరికి శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. శ్రమ లేని వారు ఎవరు కూడా లేరు కదా. అవునా కదా? అన్నీ ఉన్నా ఏదో కొదువ. ఎందుకంటే చాలామందికి అన్నీ ఉండొచ్చు, కానీ ఏసేయలేరు వారి జీవితంలో. అదో కొదువ. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజున మీలో ఎవరికైనా శ్రమ వస్తే ఏమి చేయాలో తెలుసా? మొదటిగా ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా! నిజమేనండి. శ్రమ రాగానే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వారిపైన ఆధారపడి వీరిపైన ఆధారపడి అంత నష్టపోయిన తర్వాత ఎక్కడికి వస్తామో తెలుసా? దేవుని దగ్గరకు వస్తాం. మొత్తం ఇంకా నష్టము 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 జీవితంలో అంతా కూడా అన్ని కోణాలు క్లోజ్ అయిపోతే అప్పుడు యేసే గుర్తొస్తారు. అవునా? అవునా అండి? అలా కాదు. నీకు శ్రమ వస్తే, నీ పరిస్థితి బాగాలేకపోతే నువ్వేం చేయాలంటే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా! ఆమేన్. ఈ రోజున నీ శ్రమ నుంచి దాటించేది దేవుడే. ఆయనే నీకు నీ జీవితంలో నిన్ను అద్భుతంగా నడిపిస్తారు. అయితే ఆ శ్రమ వచ్చినప్పుడు కరెక్ట్గా దేవుని ఆశ్రయించేవాడిగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక రోజంట ఒక తల్లి మొత్తము ఆరోగ్యం అంతా బాగాలేదంట వారి బిడ్డకి. ఏంటండి? ఆరోగ్యం బాగాలేదంట. హాస్పిటల్లో చూపించారు. హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్స్కి ఏం అర్థం కావట్లేదు, అన్ని నార్మల్ రిపోర్ట్సే. ఎంత ప్రయత్నిస్తుందంటే ఆ బిడ్డ రోజు రోజుకి ఎలా అయిపోతుందంటే, మంచి చక్కగా అందంగా ఉండే బిడ్డ, చాలా మంచి యవ్వనస్తురాలు, ఆ బిడ్డను తీసుకొని ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరుగుతున్న డాక్టర్స్ ఏం చెప్పట్లేదంట. లాస్ట్కి ఏమైపోయింది? ఇలా సన్నగా అవ్వడం చూస్తూ ఇంకా వేదన పడుతుందంట తల్లి. ఎక్కడికి వెళ్ళినా నయం అవ్వట్లేదు. లాస్ట్కి ఆ డాక్టర్స్ దగ్గరికి తిరిగేసిందంట. ఇంకా ఎక్కడ తిరుగుతారండి? మీరు చెప్పగలుగుతారా? ఎక్కడికి వెళ్తారు? అయ్యో కాదండి, అప్పుడే రారు యేసే దగ్గరికి, మామూలుగా రారు. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బాగు చేసే వాళ్ళ దగ్గరకంటే ఎవరు బాగు చేస్తారండి? మంత్రాలు, వారి భవిష్యత్తు వారికే తెలీదు కదా. ఈ చేయి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో తెలుసా? వారి చేతుల్లో పెట్టేస్తారు. చేయి చూడవా? అరే వాడి చేయి వాడికే తెలీదు, నీకేం చూస్తాడు? అవునా కాదా? నీకేం చెప్తారు? అవునా? వీళ్ళని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి బాగు చేపిద్దామని వెళ్తారంట. బాగు కాదు కదా, సర్వం ఇంకా నాశనం అయిపోతాం కదా. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. మొత్తం తిరిగింది. లాస్ట్కి అంట ఏమేం చేసింది? అన్నీ తిరిగి చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు యేసే దగ్గరికి వచ్చి, యేసయ్యా నీవే నా దిక్కందంట. అలా ఉంటాయి మన జీవితాలు, అంతేనా? అంత తిరిగి ఎవ్వరు కూడా పట్టించుకొని సమయంలో అంత నో 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 అన్న తర్వాత అప్పుడు యేసే దగ్గరికి వచ్చి, యేసయ్యా నువ్వే నీ దిక్కంటే సరిపోదు. అవునా? అప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ బిడ్డ బాగుపడేది. అవునా? అవునా కాదా? అంత నష్టపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ నింద, యేసయ్య ఏమీ బాగా చేయలేదు కదా. యేసయ్య ఏం చేశాడండి? ఒక్కరోజు వస్తారు, లేకపోతే ఒక గంట ఉంటారు, వెళ్ళిపోతారు. లేకపోతే ఒక రోజు వస్తారు, వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో వస్తారు, మళ్ళీ యేసయ్య పైన నింద. అవునా? ఇలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. మనము మన జీవితాలు అద్భుతంగా నడిపించబడాలంటే శ్రమ వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా!
ఈ రోజున ఏ విషయంలో బాధపడుతున్నా, పిల్లలు లేని విషయంలో బాధపడి శ్రమ పడుతూ ఉన్నావా? ఉద్యోగం లేదని, ఇంకా ఆర్థిక ఇబ్బందులని, ఎన్నో పోరాటాలు, వారు వినట్లే వీరు వినట్లే, నా జీవితం ఇలా అయిపోయిందని ఎన్నో విషయాలు శ్రమ పడుతున్నావు. అయితే ఆ శ్రమ నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన జీవితంలో యోబు కంటే ఎక్కువ ధనవంతుడు ఆ పట్టణంలోనే లేడంట అండి. అవునా కదా? యోబు చాలా గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడు జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్దాం, బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధనవంతుడు అంటే ఆయన అంత ఆస్తిపరుడు కానీ, ఆయనకున్న ఇంకా ఆయన దగ్గర ఉన్న పనివారు కానీ, ఆయన దగ్గర ఉన్న ధనము కానీ వేరే ఎవరికి లేదంట. తూర్పు దేశంలోనే మంచి వ్యక్తి. అయితే ఆ వ్యక్తికి చాలా మంచి గుణగణాలు ఉన్నాయి. ఆయన దేవుడు అంటే చాలా భయము, భక్తి కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, యథార్థవంతుడు. ఆయన అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి అలానే స్తుతించాడు. ఆయన జీవితంలో ఒక భయంకరమైన శ్రమ వచ్చింది. అపవాది ఎలా ఆయన విశ్వాసాన్ని టెస్ట్ చేద్దామని అపవాది దేవునికి సవాళ్ళు విసిరి, ఇదిగో ఆయన ఏదో ఒకటి చేస్తే ఆయన విశ్వాసం ఏంటో బయటపడుతుంది, ఆయన నీతి ఏంటో బయటపడుతుంది అని. కానీ యోబుకు తెలియదు పరీక్ష సమయం అని. కానీ ఆ పరీక్ష సమయంలో కూడా యోబుకున్న అంత కోల్పోయాడంట అండి. సర్వము కోల్పోయాడు. ఆఖరికి తనకు పుట్టిన పిల్లల్ని కూడా కోల్పోయాడు. ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా, అక్కడ ఉన్న పని వాళ్ళు అన్నీ కూడా ఆయనతో పోయాయి. ఆయన దగ్గర ఉన్నవన్నీ పోయాయి. లాస్ట్కి పిల్లలందరూ చనిపోయారు. అప్పుడు కూడా యోబు అంటున్నారంట, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అన్నారంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? శ్రమ వచ్చినప్పుడు యోబు దేవుణ్ణి ఒక్క మాట మాట్లాడలేదంట. ఆమె యోబు తన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు బెదిరిపోలే, కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వనకలేదు. ఏంటి, నాకు పుట్టిన బిడ్డలు కూడా చనిపోయారని వేదన పడలేదంట గుండెలో. మనకు కొద్దిగా ఏమైనా అవుతే తట్టుకోగలుగుతామా? కానీ ఆయనకు పుట్టిన బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారంట. కానీ యోబు నోరు తెరచి ఒక్క మాట మాట్లాడదంట. హల్లెలూయా. ఆ శ్రమలో ప్రభుని స్తుతించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్నీ ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నాడు. దేవుని యందు భయము, భక్తి కలిగి ఏమీ లేనప్పుడు కూడా ఒకేలాగా ఉన్నాడు యోబు. హల్లెలూయా. అందుకనే తనని చూసిన దేవుడు ఆయన ఏదైతే కోల్పోయాడో దానికంటే రెండింతలుగా దేవుడు యోబుని ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన జీవితంలో అనుకున్నాడు, అంతా నా మేలుకే. ఏంటండి? అంతా నా మేలుకే. శ్రమ వచ్చిందని ఏడవలేదు, కష్టం వచ్చిందని భయపడలేదు. లాస్ట్కి తన భార్య అంటుంది, ఎందుకు చచ్చిపోరాదు, ఏంటి శ్రమ? అప్పుడు కూడా మౌనంగా ఉన్న ఒక్క మాట మాట్లాడలేదంట. హల్లెలూయా. మరి నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యోబు ఆశ్రయిస్తున్నట్టు ఆశ్రయిస్తున్నారా? ఈ రాత్రికాల సమయంలో చూడండి, దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడి దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. ఆమేన్, అవును, ఆమేన్. అప్పుడు దేవుని మహిమను మనం చూడగలుగుతాం. సంపూర్ణంగా ఆధారపడకుండా అవిశ్వాసం, దేవుడు చేస్తాడా, నా జీవితంలో కార్యం చేస్తాడా, నా జీవితం ఎప్పుడు ఇంతే అనుకుంటా, నా బ్రతుకు ఎప్పుడు ఇంతే అనుకుంటా, నా జీవితంలో నా సమస్యలు ఇంక ఎప్పుడు ఇలాగనే ఉంటాయి అనుకుంటా, నా బ్రతుకు మార్చబడదు కదా. అలా అవిశ్వాసంతో ప్రభు సన్నిధిలో అడుగు పెడితే ప్రభు మహిమను మనం చూడలేం. ఏంటండి? ప్రభు మహిమను చూడలేం. అందుకనే మన జీవితాలలో ఈ రాత్రికాల సమయంలో అవిశ్వాసం ఉంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్న అవిశ్వాసం ఉంది చూడండి, ఆ విశ్వాసాన్ని తీసి పక్కకు పెడితే దేవుని మహిమను నేరుగా రేపు మనం చూడగలుగుతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంత మంచి దేవుడు అండి, అవునా కదా? దేవునికి నీకు మధ్యలో అవిశ్వాసం ఉందనుకుంటా. శ్రమను బట్టి ఇంతే నా జీవితం, ఎంతమంది అనుకుంటున్నారు ఇంతే నా జీవితం?
అనుకుంటే లేపండి, చేతులు చూపి. అనుకున్నావా తల్లి? ఇంతే నా జీవితం, ఇంతే నా బ్రతుకు, ఇంకా మార్చబడదండి, ఇవే శ్రమలు అనుకున్నారా బ్రదర్? అనుకున్నారు కదా, ఇంతే ఇంతే ఇంతే. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. హల్లెలూయా. ఎస్, నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఆమేన్, ఆమేన్. ఏదైనా చేయగల సమర్థుడు. సంపూర్ణంగా యోబు ఎవరిపైన ఆధారపడలేదు, కానీ ఆ కష్టకాల సమయంలో కూడా దేవుని ఆశ్రయిస్తున్నాడంట. ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు, ఆయన భక్తిని కోల్పోలేదు, ఆయన నీతిని కోల్పోలేదు. అలా మౌనంగా ఉన్నాడంతే, దేవుని మహిమను చూడగలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో చెప్పండి, అంతా నా మేలుకే అని చెప్పండి. ఏది జరిగినా అంతా నా మేలుకే అని చెప్పండి. కష్టాలు వచ్చాయా, శ్రమల మధ్యలో ఉన్నారా, అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని చెప్పండి. ఆమేన్. ఏ విషయాలలో, ఏ సమస్యల మధ్యలో దేవుని సన్నిధిలో అడుగు పెట్టారు, ఆ సమస్యలను బట్టి అవిశ్వాసంతో ఉన్నారు కదా, పిడికిలు బిగించండి. అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని చెప్పండి. అమ్మగారు, ఇంత సమస్యలు కూడా అంతా నా మంచికే అంటే ఇంకేంటి? ఇదే విశ్వాసం. ఆమేన్, ఆమేన్. బయట వారు జరిగిన తర్వాత నమ్ముతా అంటారు, కానీ దేవుని బిడ్డలు జరగకముందే, చూడకముందే, ఎస్ నా దేవుడు నా జీవితంలో చేయగల సమర్థుడనే విశ్వాసంతో ఉంటే వారి జీవితంలో అద్భుతం చూడగలుగుతారు. ఆమేన్. వారికి మనకు అదే తేడా. ఆమేన్. అవిశ్వాసంతో వచ్చారేమో, కానీ దేవుడు మీలో విశ్వాసాన్ని నింపి తిరిగి మీ ఆత్మీయ జీవితాలను నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. అందుకే చెప్పండి, పక్కన వారికి చెప్పండి, ఏ సమస్యతో వచ్చిన బ్రదర్ అంతా మీ మంచికే, దాని నుంచి కూడా గొప్ప పాఠాలను దేవుడు నేర్పిస్తారండి. హల్లెలూయా. ఎందుకు అంటే మా జీవితాల్లో అది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా భయంకరమైన పరిస్థితి. మేము కూడా మనుషుల పైన ఆధారపడే వాళ్ళం. ఇదిగో ఈ ప్రాంగణాన్ని చూడడానికి కూడా చాలామంది, ఇక్కడ జరుగుతున్న పరిచర్య చూడడానికి మీరు వచ్చారు కదా. ఈ మహిమగల ప్రాంగణము, దీని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి, చాలా కన్నీళ్ళు ఉన్నాయి. వేసుకోవడానికి బట్టలు ఉండకపోయేది, తినడానికి తిండి ఉండకపోయేది. మేము సేవకుడు నేనే కాదు, మాతో పాటు కొద్దిమంది పిల్లలు, మమ్మల్ని మేము పోషించుకోవాలి. మాకంటే ముందు దేవుడు అప్పగించిన బాధ్యత, కొద్దిమంది అనాథ పిల్లల్ని మేము పోషించాలి. మాకే స్థితి లేదు, వారికేం పెట్టాలి? మేము కూడా ఈ ఈ ఈ ప్రాంగణానికంటే ముందు ఒక చిన్న గదిలో, రేకుల షెడ్లో మేము ఉండేవాళ్ళం. ఆ రేకుల షెడ్ ఆ ఓనర్ ఖాళీ చేయమంటే, అది ఒకరిది, అది ఒక సార్ వాళ్ళది, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారనమాట. వాళ్ళు అర్జెంటుగా ఆ ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేసి వారిని, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుందామనే ప్లాన్లో ఉంటే అదే ఇంట్లో మేము ఉన్నాం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. వెనకాల ముందు ఆదరించేవారు ఎవరు లేరు, కనీసం గైడ్ చేసేవాళ్ళు లేదు. పలానా ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఈ స్టెప్ తీసుకోండి అన్న వాళ్ళు లేరు. ఎక్కడ చూసినా సేవకుడి ముఖం నేను, నా ముఖం ఆయన తప్పై చుట్టుపక్కన ఎవరు ఉండకపోయేవారు. ఒక రోజున ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఒక పూట బియ్యం లేకుండా పస్తులు ఉంటే తెలుస్తుంది వారి బాధ ఏంటో, దానికి ఆ ఆకలి విలువేంటో తెలుస్తుంది. అవునా కదా? ఉన్న వాళ్ళకి తెలీదు. అది లేమిలో, అంటే ఆ సమయంలో అది అనుభవించిన వారికి దాని బాధ, దాని విలువ తెలుస్తుంది. ఎంతో వేదన పడ్డాం. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి దేవా? తీసుకొచ్చిన డబ్బులు ఉద్యోగం చేసి తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన రోజే అప్పులు కట్టేసేవాళ్ళం, అన్నీ ఇచ్చేసేవాళ్ళం, తినడానికి ఏముండకపోయేది. కానీ యేసయ్య మాట ఒక్కటే మాకు కనిపించదు, ఆయన మాట ఒక్కటే పట్టుకునే వాళ్ళం. దేవుడు చేస్తాడు. కానీ ఆ మాట మాట్లాడి కూడా మనుషుల పైన ఆధారపడేవాళ్ళం. వాళ్ళు హెల్ప్ చేస్తారేమో. ఏదైనా ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్తే
అంటే ఏదైనా ఒక అధికారి దగ్గరికి వెళ్తే, లేదా మంచి పరిపాలన చేసే ఎమ్మెల్యే ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సింగరేణికి వాటర్ ఇస్తారు కదా, లేకపోతే ఏదైనా చూపిస్తారు కదా అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎంత కష్టమైన అటు ఉద్యోగాలు చేసుకుంటూ తిండి లేక తిప్పలు లేక వాళ్ళని బతిల్మడం సార్. ఎన్నో సింగరేణి క్వార్టర్స్ చాలా ఎంటీగా ఉన్నాయి కదా, అన్నీ లాక్ చేసి ఉన్నాయి కదా సార్, ఒక్క క్వార్టర్ ఇవ్వండి సార్ ప్లీజ్. చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు. సేవకున్న చాలామంది అనేవాళ్ళు, నీ జేబులోనే 10 రూపాయలు లేవురా, నువ్వు ఎలా పోషిస్తావు? కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరిద్దరు చాలా చిన్న వయసులో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలా నమ్మి ఆ సింగరేణికి వాటర్ ఇవ్వాలి? మేమేదో తప్పు చేసినట్టు, మేమేదో తప్పు పని చేస్తున్నట్టు. మంచి పనికి ఆయన అంత పెద్ద మాట. మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలా నమ్మి ఆ వాటర్ ఇవ్వాలంటారు? ఎక్కడికి చూసినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఆటుపోటులు, ఏదో మా చెవులకు ఏదో ఒకటి నిరుత్సాహము కలిగిన మాటలు వినిపించేవి. ఒక పక్క దేవుని వైపు చూసేవాళ్ళం, ఒక పక్క అందరి మనుషుల వైపు చూసేవాళ్ళం. వీరు సహాయం చేస్తే బాగుండు, వీరు ఏదైనా క్వార్టర్ ఇస్తే బాగుండు, ఎవరేదైనా చేస్తే బాగుండు అని. మాకు ఆ సమయంలో మనుషులు తృణీకరించిన మాటలు, లేకపోతే చాలా అంటే ప్రోత్సహించే మాటలు కాకుండా, హే వీరి వల్ల కాదు, ఎన్ని రోజుల్లే మా అంటే కొన్ని రోజులు, దాని తర్వాత అంత అయిపోద్ది, ఏం ఉండదు, చాలా నిరుత్సాహమైన మాటలు వినేవాళ్ళం. అప్పుడు అనిపించింది మనుషుల మాటలు నిరుత్సాహం చేసే మాటలే, కానీ యేసయ్య అద్భుతమైన దేవుడని అర్థమైందండి. ఆమేన్. మనుషుల చుట్టూ తిరిగి 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 అలసిపోయాం. ఏ మనుషుడు మనకు తోడుగా ఉండరండి. ఏ మనుషుడు మనల్ని ఆదరించడు. శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు మన దగ్గర ఎవరు ఉండరు. వీరుంటే బాగుండు, వీరు నాతో ఉంటానని అన్నారు కదా, వీరు వస్తా అన్నారు కదా, వీరు సహాయం చేస్తా అన్నారు కదా. ఈరోజు చేస్తామన్న వాళ్ళే రేపటి రోజున అంటారు, నేనెప్పుడన్నా నీకు సహాయం చేస్తానని. అవునా? కానీ నువ్వు కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, శ్రమలో ఉన్నా, మనుషుని ఆశ్రయించినంత కాలము నీ జీవితం అక్కడే ఉండిపోతుంది. కానీ ఆ మనుషుల్ని వదిలిపెట్టి ద కరెక్ట్ పర్సన్ని, రైట్ పర్సన్ని, నీకు సహాయము చేసే అద్భుతమైన దేవుని పట్టుకుంటే ఆయన నీకు ఎప్పుడు తోడే ఉండే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మనుషులు మోసము చేసినట్లుగా, మనుషులు తృణీకరించినట్లుగా, మనుషులు చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగజారేటట్టు చేసినట్లుగా దేవుడు చేసే దేవుడు కాదు. ఆమేన్. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకే నీ రాత్రికాల సమయంలో చెప్దామా? నీవు నా తోడు ఉన్నావయ్యా. నీ శ్రమలోనైనా, కష్టములోనైనా, బాధల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, నీ పరిస్థితి ఏదైనా ఆయన మాత్రమే నీకు నాకు తోడుగా ఉండే దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆయనని పట్టుకుంటే జీవితాలు మార్చబడతాయి. అందుకే శ్రమ రాగానే ప్రార్థించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అవిశ్వాసంతో ఉన్నారా? ఈ రోజున మీలో విశ్వాసము నింపబడాలి. ఆమేన్. అందరం రెండు చేతులు పైకెత్తి మనసారా అందరము ఏకీభవిద్దామా? మనసారా అందరం కళ్ళు మూసుకొని, ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. ఈ రాత్రి కాల సమయంలో మనసారా ఈ పాట పాడుతుండగా దేవుడితో మాట్లాడండి. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు అండి. భయమేలా నా యేసయ్యా,
నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీపీలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో మనకు తోడుగా ఉండే దేవుడు, వేదనలో ఆవేదనలో మన చింతలన్నింటినీ పాపే దేవుడు ఆయన. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రాత్రికాల సమయంలో నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా, నీకే స్తోత్రం అని చెప్దాం. మనసారా దేవునితో మాట్లాడదాం. ఎంత మంచి దేవుడవయ్యా. శ్రమలలో నిన్ను ఆశ్రయించినప్పుడు మా జీవితాల్లో కార్యము చేసే నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడము. అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడము. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవా. దేవా నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు రెండు చేతులు చాపి దేవా దేవా నీకే స్తోత్రం అని చెప్తామా. దేవా దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం అయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. మన హృదయాలపైన మన కుడి చేయి పెట్టుకొని ఒకసారి మరొక చేయి దేవుని వైపు చాచి చెప్దామా. మనసారా చెప్దాం. ప్రతి ఒక్కరం మన గుండెలపైన మన కుడి చేతిని పెట్టుకొని దేవుని వైపు మరో చేయి చాపి మనసారా ఒకసారి నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. మరొకసారి నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమే నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులే నా యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం ప్రతి ఒక్కరు దేవా దేవా నీకే స్తోత్రం ఆ దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఆ దేవా దేవా నీకే స్తోత్రం నీకే స్తోత్రమయ్యా దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులే నా యేసయ్యా ఆమేన్ హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా హల్లెలూయా 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 ఆమేన్. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలండి ఎక్కడికి వెళ్ళాలి పక్కింటి వాళ్ళ దగ్గరికి కాదు వెంటనే పక్కింటి వాళ్ళు గుర్తొచ్చేస్తారు లేకపోతే తెలిసిన బంధువులు గుర్తొచ్చేస్తూ ఉంటారు లేదా ఇంకా మీకు ఎవరైనా బాగా కావాల్సిన వాళ్ళు గుర్తొస్తారు అవునా శ్రమ రాగానే మొట్టమొదటిగా ఆ శ్రమని వేసే చేతులకు అప్పగిస్తే ఆయనే ఆ శ్రమ నుంచి మనల్ని దాటించే దేవుడై ఉన్నారు ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక గట్టిగా చప్పట్లు కొడదామా గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడదామా ఈ రాత్రికాల సమయంలో నేను ఒక మాట చెప్పగలుగుతాను చిన్న ఆర్యనింటండి చూడండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అర్థం చేసుకోండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో సరేనా ఈ టైంలో ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నా పక్కన నాకు కష్టం వచ్చింది ఇక్కడ ఉండండి రా పక్కన ఉండండి నాకు కష్టం వచ్చింది అయితే ఈ ఇద్దరు వ్యక్తులు నాకు బాగా తెలిసిన వాళ్ళు కష్టం రాగానే నేను వెంటనే నాకు వచ్చిన శ్రమను బట్టి పరిగెత్తుకుంటా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను అన్నా అన్న ప్లీజ్ అన్నా నాకు చాలా కష్టం ఉందన్నా ప్లీజ్ అన్నా నాకు సహాయం చేయవా ప్లీజ్ అన్నా ఇబ్బందిగా ఉన్నాను అన్నప్పుడు ఈ వ్యక్తి అంటూ ఉంటాడు ముఖం పైన నవ్వుతూనే ఉంటాడు నవ్వడం మాత్రం నవ్వుతూనే ఉంటారు పైకి నవ్వుతారు ఎందుకంటే మనల్ని సంతోషపరిచేటట్టుగా చేస్తూ ఉంటారు కానీ మనసులో ఏముంటుందో తెలుసా వీరికి శ్రమ వచ్చింది కాబట్టి ఈ శ్రమలో ఇంకెక్కువ శ్రమ తీసుకొని రావాలి అవునా అలా చాలామంది తలపులు ఉంటారు మనం ఎప్పుడైతే వీక్ అవుతామో ఆ వీక్నెస్లో ఇంకో పెద్ద దెబ్బ కొడుతూ ఉంటారు మనుషుల స్వభావం అది కానీ పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు వెనుక చేసేవన్నీ చేస్తూ ఉంటారు అయితే నేను బాగా నమ్మాను ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు అని అన్న ప్లీజ్ అన్న సహాయం చేయవా ప్లీజ్ అన్న చాలా కష్టంలో ఉన్నానంటే నేను చెప్తూ ఉంటాను అన్నా నాకున్న ఇబ్బంది చాలా భయంకరమైన ఇబ్బంది ఎవరూ పట్టించుకోవట్లేదన్నా కనీసం బాబుకి పాలుకి కూడా నా దగ్గర డబ్బులు ఇవ్వన్నా
భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ఇస్తానంటాడు. కానీ చివరిగా ఆ సమయం రాగానే చేతులు ఎత్తేస్తారు. అవునా? అవునా కాదా? నేను ఆశ్రయించని నమ్ముకున్నాను, ఖచ్చితంగా సహాయం దొరికిద్దేమో అని కష్టకాల సమయంలో. కానీ ఇంకా ఎక్కువ శ్రమలు తీసుకొస్తారు మనుషులు. అవునా? మనుషులు అలాంటి వారే. ఇంకా భయంకరమైన మాటలు మన దగ్గరున్న అంటే మన ఏడుపుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనుషులు. అవునా? మనం దుఃఖపడుతుంటే ఇంకా చాలా ఎక్కువగా ఆనందంతో ఎక్కువగా గంతులేస్తూ ఉంటారు. లేదా మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి అవతల వాళ్ళకి మన గురించి చెప్తూ ఉంటారు. కానీ అద్భుతమైన దేవుడు ఉన్నారు. నేను ఈ యేసయ్యని ఆశ్రయించకుండా ఒక మనిషిని ఆశ్రయించి, ప్లీజ్ అన్న సహాయం చేయవా, నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, ప్లీజ్ అన్నా, ఇంకా నాకు ఎక్కడ ఏ సహాయం లేదు, నువ్వు ఒక్కడివా నేను నమ్ముకున్నాను అంటే ఆ నమ్మిన వారే మన తృణీకరిస్తారు. కానీ ఎప్పుడు కూడా ఆశగా యేసే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమేన్. నా బిడ్డ నా సహాయం కోరుతుందేమో అని ఆశగా ఆయన అలాగనే చూస్తూ ఉంటాడు. కానీ దేవుని మాత్రం అక్కడే ఉంచుతాం. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరి సహాయం కోరుతాం, ఆయన మాత్రం అలా చూస్తూ ఉంటారు. అవునా కాదా? అందరి దగ్గరికి వెళ్తాం, ప్లీజ్ అన్న సహాయం చేయవా, ప్లీజ్ అన్న, ప్లీజ్ అక్క సహాయం చేయవా. కానీ యేసయ్యని మాత్రం అక్కడే ఉంచుతాం. ఎక్కడ తెలుసా? ఆ తలుపు బయటే ఉంచుతాం. అవునా? ఆయన చూస్తూ ఉంటారు, నా బిడ్డ నన్ను అడిగితేమో, తీసుకెళ్ళి ఎక్కడో పెడతాం. అవునా కదా? ఏం ప్రయోజనం? జీవితాలంతా నష్టపోయిన తర్వాత అదే నువ్వు దేవుణ్ణి ఒక్కసారి ఆశ్రయించి, అయ్యా నాకు సహాయం చేయవా అని అడిగితే ఆయన సహాయం చేస్తాడా చేయడా? ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఇలా పట్టుకొని, నిన్ను గట్టిగా కౌలించుకొని, నిన్ను హత్తుకొని ముద్దు పెట్టి నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో నిన్ను దాటించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అందుకే నీ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి. హల్లెలూయా. అలాంటి అనుభవంలో మనం నడిపించబడాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ పరిస్థితిలో ఆయనని చేయి పట్టుకొని ఆ పరిస్థితులను దాటించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆ ప్రార్థన ఎక్కడ ఉండాలి? నీవు మందిరంలో ఉన్నప్పుడు ఉండాలి, నీ ఇంటిలో ఉన్నప్పుడు ఉండాలి. యేసయ్యని ప్రేమించేవారు శ్రమ వచ్చినా ఇంటిలో ప్రార్థిస్తారు. ఆమేన్. శ్రమ వచ్చిన ప్రభుని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభుని స్తుతించే వారిగా ఉంటారు. ఆమేన్. ప్రభుని ప్రేమిస్తూనే ఉంటారు. దేవుని సన్నిధానానికి వచ్చి పైకి మాత్రం నీ పెదవులతో యేసయ్య అంటే ఆయన నీ ప్రార్థన ఎన్నటికీ వినరు. నీ ఏంటంటే ఈ ప్రార్థన గోపురం కప్పు కూడా రీచ్ అవ్వదు నీ ప్రార్థన. అర్థమవుతుందా అండి? అవునా కాదా? ఎస్, అవును. నీలో అంత పెట్టుకొని యేసయ్యా అంటే నీ మురికి జీవితం పక్కనోడికి తెలవదేమో. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ పాపిష్టి జీవితం ఎవరికి తెలుసు? పక్క వారికి తెలియదేమో, భార్యకు తెలియదేమో, భర్తకు తెలియదేమో, కానీ రహస్యంగా చూస్తున్న దేవునికి తెలుసు. అందుకనే నీ ప్రార్థనకి కొన్నిసార్లు జవాబు ఆలస్యం అవుతుంటే ఇంకా సరి చేయబడాలి. ఆమేన్. నాలో ఏమైనా తప్పు ఉంటే తీసేయ్యా, నాకు దూరంగా ఏదైనా మధ్యలో ఏదైనా పొరపాటు ఉంటే తీసేయండి అయ్యా అని సంపూర్ణంగా దేవుని చేతులకు మన జీవితాలను అప్పగించి, దేవా నాకు సహాయము చేయమని అడిగితే ఆయన సహాయము చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ప్రభుని ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. శ్రమ వచ్చిన ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి.
ఎంతకాలం దూరంగా పెడతాం కదా. నువ్వు దూరంగా పెట్టినంతసేపు నీ బ్రతుకు కూడా అలాగనే ఉంటుంది. కానీ ఒక్కసారి నీ పాత రోత జీవితంలోనికి యేసుని ఆహ్వానించు, వాటిని అన్నిటిని తీసి పక్క పెడితే ఆయన నీ హృదయంలో నీ జీవితంలో కార్యము చేయగల సమర్థుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలాంటి దాంట్లో ఉన్న ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. రాత్రికాల సమయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ అద్భుతమైనది దేవుడు. నీకున్న శ్రమ ఆయనకు తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. నీకున్న కష్టం తెలుసా తెలీదా? తెలుసు. దేవుడు కొద్దిమంది అంటారు, ఇంత కష్టపడుతున్నాడు, ఇంత శ్రమ పడుతున్నాడు, అసలు యేసయ్య చూస్తున్నాడా? అవునా? అన్నారా ఇలా? ఎస్, ఆయన చూచే దేవుడు, ఆయన చూస్తూనే ఉంటారు. అయితే నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అదిగో ఆ మార్పు కొరకే దేవుడు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమేన్. ఆ మార్పు రాగానే నీకు ఏది కావాలో అది ఇచ్చేస్తాడు ఆయన, అంతే. ఆమేన్, ఆమేన్. శ్రమ వచ్చినప్పుడు భయపడుతూ దేవుని ఆశ్రయించు. నాకు ఆయనకు ఉన్న ఆ అడ్డుగోడల్ని పక్కకు పెట్టి దేవా నాకు సహాయం చేయమని అడిగితే ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. ఆమేన్. ఆ శ్రమ నుంచి, కష్టం నుంచి, అన్నిటి నుంచి దాటించే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? ప్రార్థిస్తే. ప్రార్థన ఒక్కటే సరిపోదు, ఏం చేయాలి? ఆయన చూస్తూనే ఉంటారు, కానీ మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆమేన్. మనల్ని మనం సరి చేసుకొని, దేవా నన్ను క్షమించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నాకు తోడుగా ఉండయ్యా అంటే ఆయన డైరెక్ట్గా వచ్చి నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ రాగానే వెనుకకు వెళ్ళిపోవద్దు, కష్టము రాగానే వెనుకకు వెళ్ళిపోవద్దు. నీ దేవుడు చాతగాని దేవుడా? నిన్ను వదిలేసే దేవుడా? నీకు ఇంకా భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చే దేవుడా? లేదు, నీకు సహాయం చేసే దేవుడు. ఆమేన్. కానీ ఆ శ్రమలో నువ్వు ప్రార్థిస్తే, నీవు మనసుతో నువ్వు అడిగితే, నోటితో కాదు, దేంతో అడగాలి? దీంట్లో ఉన్నన్ని తీసేసి మనసుతో అడగడం ప్రారంభించాలి. ఆమేన్. అప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు కృప చూపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. యోబుకు ఉన్న విశ్వాసం, యోబుకున్న ప్రార్థన జీవితం మన జీవితాలకు కూడా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాత్రికాల సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, అద్భుతంగా ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రమయ్యా అని చెప్దాం. మన ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడై ఉండే దేవుడండి. ఆయన కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి రేపు మనము నడిపించబడబోతూ ఉన్నాం. దేవుని సముఖంలో దేవుని మహిమను చూడాలంటే, ఒకవేళ నీకు దేవునికి ఏదైనా అడ్డుగోడలు ఉంటే వాటిని తీసేసి ఈ రాత్రికాల సమయంలో అప్పుడే దేవుని కార్యం చూడగలుగుతావు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన శ్రమలు దాటిస్తారు, కానీ నీవు సహకరించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. దేవునికి సహకరించే వ్యక్తిగా ఉండాలి, దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. ఆయన ఖచ్చితంగా నీ ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఒకటే ప్రార్థన చేయి, దేవా నీ మందిరములో నీ మహిమను చూడని నేను వచ్చానయ్యా, నా జీవితం మార్చబడాలని వచ్చాను, నా జీవితంలో కార్యము జరగాలని వచ్చాను, నేను ఆశ్రయిద్దామని వచ్చానయ్యా. నీవే నాకు సహాయం చేయండి. ఇంకా ఏదైనా పొరపాట్లు ఉంటాయి, ఇంకా లోటుపాట్లు ఉంటాయి, ఇంకా ఏదైనా ఉంటే వాటినన్నిటిని తొలగించండి, వాటి నుంచి నన్ను తప్పించండి అయ్యా. ప్రతి పొరపాటును దేవుని చేతులకు అప్పగిద్దామా. పశ్చాత్తాప పడు వారి పట్ల కృప చూపించే దేవుడు. ఆమేన్. అడుగుదాం దేవుని సన్నిధిలో. ఎలాంటి విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, ఎలాంటి విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నావు, నీ మాటల వల్ల ఒకవేళ దేవునికి దూరం అయిపోతూ ఉన్నావేమో, నీ ప్రవర్తన వల్ల దేవునికి దూరం అయిపోతున్నావేమో. భర్తని అనవసరంగా అనరాని మాటలు, భార్యని అనవసరంగా అనరాని మాటలు, లేకపోతే ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, అవి నీ దృష్టికి చిన్నవేమో, కానీ
దేవుని దృష్టికి అవి చిన్నవి కాదు. నీకు నువ్వు అనుకుంటున్నావు అవి చిన్నవి. అవి ఏవైనా దేవుని చేతులకు అప్పగించాలి. చిన్న మచ్చే కదా. ఈ రాత్రికాల సమయంలో అది చిన్న పొరపాటు అనేది పొరపాటే, చిన్న తప్పైనది తప్పే. ఈ రాత్రికాల సమయంలో అడుగు, దేవా నా శ్రమల నుంచి నన్ను విడిపించే దేవుడు అయితే ఈ రాత్రికాల సమయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను, సంపూర్ణంగా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. శ్రమలను బట్టి, కష్టాలను బట్టి నా ఆత్మీయ జీవితంలో అవిశ్వాసము కలిగి నేను ఉన్నానయ్యా. అవిశ్వాసం కాదు, విశ్వాసము కలిగి విశ్వాసంతో ముందుకు సాగి కృపలోనికి నడిపించయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి ప్రార్థనలో ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. ఏ విషయాల్లో ఏవి పొరపాట్లు ఉన్న దేవుని చేతులకు సంపూర్ణంగా అప్పగించండి. దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఆయన అద్భుతమైన రీతిలో ప్రతి శ్రమ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కష్టము నుంచి తొలగించే దేవుడై ఉన్నారు. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రతి పొరపాటును దేవుని దగ్గరకు అప్పగిద్దామా? అది ఏ విషయమో సంపూర్ణంగా దేవుని చేతులకు అప్పగించండి. దేవా సహాయం చేయండి అయ్యా. నాలోన ప్రతి బలహీనతను తొలగించండి. గర్వం ఉందా ఈ రోజున? గర్వము దేవునికి నీకు మధ్యలో ఆ గర్వం ఉందేమో, గర్వాన్ని తీసి పక్కకు పెట్టేయండి. నీకున్న కులము, హోదా, డబ్బు అన్నిటిని తీసి పక్కకు పెట్టేయండి. నీకున్న ప్రతి ఇబ్బందులు, ఇరుకుల నుంచి నువ్వు దాటించబడాలంటే దేవునికి నీకు అడ్డుగా ఉన్న ప్రతీది విడిచిపెట్టు. దేవుడే సహాయం చేస్తారు. రేపటి రోజున దేవుని సన్నిధిలో, సముఖంలో ఆయన తన బలమైన కృప చేత నింపే దేవుడై ఉన్నారు. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. రాత్రికాల సమయంలో ఈ అద్భుతమైన పాట పాడుతుండగా ఎవరు కూడా పాడకండి, దేవునితో మాట్లాడండి, ప్రార్థించండి. ఏ బలహీనతలు ఉన్నా వాటి నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. మనస్సుతో దేవునితో మాట్లాడండి. మీ మనస్సు దేవునితో మాట్లాడాలి. రాత్రికాల సమయంలో ఎవ్వరు కూడా పాట పాడదు. ఏ చిన్న పొరపాట్లున్నా దేవుని చేతులకు అప్పగిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మంచి ఆలోచనలు నాలో పుట్టించండి అయ్యా. మంచి స్వభావము, చక్కని మాటలు, మాధుర్యము నాలో నింపబడాలి. విశ్వాసము, ప్రార్థన జీవితం నాలో నింపబడాలి. ఏ బలహీనత నా బలహీనత మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతాం. లైవ్లో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? ప్రార్థించండి నాన్న, ప్రార్థించండి. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా. ప్రతి ఒక్కరు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? బలహీన సమయంలో నీ బలము ప్రసాదించుమయ్యా.
బలహీనులుగా ఉన్నారా? ఎన్నో బలహీనతలతో మీ జీవితాలలో ముందుకు వెళుతూ దేవునికి దూరంగా ఉన్నారేమో లేదా దేవుని అడగండి, ఏ బలహీనత మీకు నాకు అడ్డుగా ఉండద్దయ్యా, ఈ బలహీనత నుంచి నన్ను దాటించండి, బలపరచండి. లేదా అనారోగ్య పరిస్థితిలో ఉండి ఇంకా ఏ విషయంలో బలహీనతగా ఉన్నా చెప్దాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. ఈ రాత్రి కలసిన ప్రతి ఒక్కరు ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన బ్రతుకులుగా మా బ్రతుకులు ఉన్నాయ్యా. తిరిగి మా జీవితాలను కట్టండి, బాగు చేయండి, నడిపించండి. అడుగుదాం, ప్రతి ఒక్కరం నోరు తెరచి అడుగుదాము ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధి నీకు మేలు చేస్తుంది, ప్రభు సన్నిధి నిన్ను బాగు చేస్తుంది, ప్రభు సన్నిధి నిన్ను నడిపిస్తుంది. నీవు అడిగితే ఆయన బలమైన కృప చూపించే దేవుడై ఉన్నారు. అవునయ్యా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా. యేసయ్యా, ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఏ బలహీనతలున్నా దేవుని చేతులకు అప్పగిద్దామా. ఈ బలహీనతల వల్ల నేను ప్రభుకు దగ్గర అవ్వలేకపోతున్నానండి అన్నవాళ్ళు ప్రార్థించండి, ప్రార్థించండి. చివరిసారిగా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించయ్యా. నాలో ఉన్న ప్రతి చెడు, ప్రతి పాపము తొలగించండి. ఆత్మీయ వరములతో, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. అడుగుదామా ప్రభు సన్నిధిలో, నాలో చెడునంత తొలగించి నీ ఆత్మ వరములతో నింపయ్యా. వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. అడుగుదాం, రెండు చేతులు పైకెత్తి అందరం కలిసి ప్రార్థన చేద్దామా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం నోరు తెరచి. ఇంతవరకు దేవుడు అద్భుతంగా మాట్లాడారు కదా. ఓహో, మనకున్న శ్రమ, మనలో ఉన్న శ్రమ,
మన కుటుంబంలో ఉన్న శ్రమ, వాటి నుంచి మనము నడిపించబడాలంటే మనము శ్రమలో ప్రార్థించే వారిగా ఉండాలి. శ్రమలో ప్రభుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని వదిలిపెట్టి దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారా? శ్రమ వచ్చిందండి, అవిశ్వాసంతో వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నారా? రాత్రికాల సమయంలో మీలో విశ్వాసము నింపబడును గాక, ప్రార్థన నింపబడును గాక, మంచి జ్ఞానము నింపబడును గాక, ఓ దేవుని కృపచేత నింపబడుదురు గాక. ఓ సహాయము చేయండి అయ్యా. శ్రమ రాగానే మిమ్మల్ని వదిలిపెట్టే వారిగా కాదయ్యా. ఏ శ్రమ వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, నిజమైన క్రైస్తవులను పట్టుకొని ఆనంద కట్టబడి నిన్ను ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ఎలా అయితే బ్రతుకుతాడో జీవిస్తాడో మేము కూడా అలాగనే జీవించునుగా కానీ మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఉన్న ప్రతి లోపాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి అవిధేయత మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాలో ఉన్న భయభక్తులు లేని జీవితం మీ చేతులకు అప్పగిస్తున్నాం. అన్నిటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే కార్యము జరిగించండి. ఎంతమందితో ఆశ పెట్టుకుని దూర దూర ప్రాంతాల నుంచి నడిపించబడ్డారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా. నీ సన్నిధానములో రేపటి రోజున జరుగుతున్న ఆరాధనకు మేము సిద్ధపడి ఉన్నాం. మా హృదయాలు అయ్యా, మా హృదయాలలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. మాలో ఉన్న ప్రతి చెడును వదిలిపెట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా హృదయాలలోనికి రండయ్యా. మీరుంటేనే మా జీవితాలు, మీరుంటేనే మా జీవితాలు, మీరుంటేనే మా బ్రతుకు, మీరుంటేనే అయ్యా ఇదిగోండి మేము సంతోషింపబడతాం అయ్యా. మీరు లేకపోతే మా జీవితాలు లేదయ్యా. ప్రభా మీరే సహాయం చేయండి, కృప చూపించండి, అద్భుతం జరిగించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరితో మీరు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రం. అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ బలమైన కార్యము జరుగునుగా. ఇన్ని రోజులు మీరు లేకుండా మీరున్నారేమో, కానీ ఇక్కడ నుంచి మిమ్మల్ని పట్టుకొని మీరు ఇక్కడ నుంచి వెలుదురు కాక సహాయం చేయండి. నీ కృపలోనికి వర్ధలింపచేయండి, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా.